అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ప్రేమమయుడ, ఆశ్చర్యగడ, అద్వితీయుడ, మహిమాస్వరూపి, యుగయుగములు వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పొగడబడుచున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో అనేక విషయాలను మాకు తెలియజేస్తూ మేము జీవితంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క నీకు విరోధమైన కార్యాలను మేము సరిదిద్దుకునేలాగున మమ్మల్ని బలపరుస్తూ జ్ఞానాన్ని అందిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రణాళికను, నీ చిత్తాన్ని ఎరిగేవారుగా తెలుసుకొని ఆ మార్గముల్లో నిలిచే వారిగా మమ్మల్ని ప్రేరేపిస్తున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కుడికి కానీ ఎడముకు కానీ త్రొట్టిల్లను తండ్రి నీవు చేయి అందించి మాకు మా సరైన మార్గంలో, నీతి మార్గంలో, న్యాయ మార్గంలో నిలుపుతున్నలకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి మోక్షకుడైన నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గెత్సేమనువక తోట దిగో, తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమనువక తోట దిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఈచటనేయుండి ప్రార్థించుడని, ఈచటనేయుండి ప్రార్థించుడని పలికిన యేషువ మాటదిగో, పలికిన యేషువ మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు ధారదిగో, ఆ యేషువను చంపిన మ్రానదిగో. అదిగదిగో న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 19వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. నడిజాము మొదటి కావలి వారు వచ్చి ఉంచబడగానే గిద్యోనుతో 100 మంది దండుపాళెం కొట్ట కొనకు పోయి బోరులను ఊది కొండలను పగలగొట్టమని 2 సమూహాలను, ఒకటి కుడి వైపుకి 2 ఎడమ వైపుకి, వీరు మధ్యలో. గిద్యోనుతో 100 మంది ఉన్నారు. 100 మందిని ఏమో కుడివైపుకు, 100 మందిని ఎడమ వైపుకు, మరి దండుపాలెం చుట్టూ మరి వెళ్ళి కొనకి వెళ్ళి బోరను ఊది అక్కడ కొండలను పగలగొట్టాలి అని మరి గిద్యోనుకు తెలియజేసినప్పుడు అదేవిధంగా ఈ యొక్క సైనికులు చేసినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. కుడి చేతిలో బోర్లను ఎడమ చేతిలో కొండలో పట్టుకొని, దివిటీలను పట్టుకొని వారు ఏమంటున్నారంటే, ఎలోహిం వారి ఖడ్గమే, అదోనై వారి ఖడ్గమే గిద్యోను ఖడ్గము అని కేకలు వేస్తూ ముందుకు కొనసాగినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. 3 మంది అయితే ఆ విధముగా బోరలను ఊదినప్పుడు అదోనై వారు ఈ యొక్క 300 మంది ఖడ్గము ఈ మిద్యానీయులు, అమాలేకీయుల మీదకి తిరిగినందున వారు ఆ దండంతా కూడా పారిపోతున్నారు. ఏదంటే శరారాతు వైపునున్న బెత్షితా వరకు, తబ్బాతు నొద్దనున్న అబెల్మహోలా తీరము వరకు పారిపోతున్నారు. నఫ్తాలి, అషేరు, మనష్షే గోత్రపు వారు వారిని మిద్యానీయులను తరుముతూ ఉన్నారు. అయితే గిద్యోను ఏం చెప్తాడంటే,
యోర్దాను అవతల ఉన్న వారికి ఎఫ్రాయిమీయులను వాటిని దూతలను పంపి ఎఫ్రాయిమీయుల వద్దకు దూతలను పంపి మీరు పారిపోయిస్తున్నటువంటి మిద్యానులను పట్టుకొని మీరు అడ్డగించుడి అని వారికి చెప్పినప్పుడు వారు అటు నుంచి అంటే 4 దిక్కుల నుంచి కూడా మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారిని మరి పట్టుకొని హతము చేసినట్లుగా యుద్ధం చూస్తున్నాం. ఈ ఎఫ్రాయిమీయులు బెత్బరా వరకు వాగులను వశపరుచుకొని యోర్దానును బెత్బరా వరకు వాగులను వశపరుచుకొని అటువైపున వచ్చిన రాజులు ఎవరైతే ఉన్నారో ఓరేబు రాజును ఓరేబు బండ మీద జయేలు రాజును జయేలు ద్రాక్ష తోటల యొద్ద చంపి వారి తలను గిద్యోని వద్దకు తీసుకొచ్చినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఎలోహిం వారి ప్రణాళిక ఎలాగనున్నదో చూడండి. 30,000 మంది వస్తే 30,000 మంది వద్దు, వారి బాహువలనే వారు గెలిచారని అనుకుంటారు. ఆయన 10,000 మంది ఉంటే 10,000 మంది కూడా వద్దు, ఎవరైతే మోకాళ్ళుని నీటిని చేతితో తీసుకొని కుక్క నాకినట్టు గతికి నీళ్ళు త్రాగుతారో వారు మాత్రమే, అంటే 300 మాత్రమే మరి పంపించి ఎలోహిం వారి బాహువు చేత మిద్యాను అమాలేకులు తూర్పు వారిని జయించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ఆయన యొక్క శక్తి చాలు, ఆయన యొక్క బలం చాలు ఎదుటి వారిని మనం జయించడానికి. మన యొక్క సొంత జ్ఞానం కానీ సొంత బలగం కానీ అవసరం లేదు అని మరి హషేం వారు తెలియజేస్తూ ఉన్నారు. అటు విధంగా మనము ఆయనను ఆనుకోవాలి, ఆయన వాక్యాన్ని ఆనుకోవాలి అని ఈ దినమున నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్.